చెప్పరా హరీష్. ఏం చేస్తున్నావా? ఏం లేదు మచ్చి, చెప్పు. ఏం లేదు మచ్చి, నెల్లూరుకి వచ్చాను. అలా స్ట్రీట్ ఫుడ్ తినాలనిపిస్తుందిరా. ఏం మాట్లాడాలి? హాయ్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్. లేదురా, అది అవసరం లేదు. మన ఛానల్లో వీళ్ళ గురించి అసలు పడుచుకోగానే మన ఛానల్లో వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా అయింది. ఎందుకంటే మాకు ఫుల్ సెమ్ ఎగ్జామ్స్, దాని ముందు ఏంటంటే మాకు అటెండెన్స్ లేదు, అందుకని డైలీ కాలేజీకి పోయాం. అందువల్ల మాకు కుదరలేదు. సో షార్ట్స్తో ఎలాగోలా మిమ్మల్ని ఎంగేజ్ చేద్దామని చెప్పేసి, ఎలాగోలా ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి డైలీ అప్లోడ్ చేసాం. దానికి కూడా మీరు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మాకు 300 సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి. సో ప్రెసెంట్ ఉన్న ప్లేస్ ఏంటంటే మన నెల్లూరులో జోకా ఇది. సో ఇది కాదు, వాయిస్ చేంజ్ చేసేసావా బ్లాగ్ కోసం? బేస్ వాయిస్ లో మాట్లాడుతున్నారు నాటకాలు. సో రోజు మేమే తిరిగేది, మాకు తెలియదు. చెప్పా కంటిన్యూ. సో చూడండి, మేము ఎంత బిజీగా, మేము కాదు నేను ఎంత బిజీగా ఉన్నానో నా హెయిర్ చూస్తేనే అర్థమైపోద్ది. సో ఇది పక్కన పెట్టేస్తే కనిపించలేదు వీడియో. ఓకే, సో ప్రెసెంట్ మనం కరెక్ట్గా వివేకానంద కాదు, ఇండియా. ఇప్పుడే వాడు ఎక్కడికి వచ్చాడు కూడా తెలియదు. ఏంది గూగుల్ మ్యాప్ లో ఓపెన్ చేసి చూసాడు. సో ఇది జస్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్ అంట. ఎన్టీఆర్ పార్క్, గార్డెన్స్ కాదు, మళ్ళీ హైదరాబాద్ లో ఉంటుంది అది. సో ఎన్టీఆర్ పార్క్ ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ కోసం వచ్చా. ఓకే, దారిలో పోతుంటే కుక్కలు వస్తా ఉంటే మనం కామ్గా ఉండాలి. అవును, వీడి మాటలు పట్టించుకోబట్టి కామ్గా ఉండండి. మీరు చూసినట్టయితే మన హ్యారీస్ కూడా స్ట్రీట్ ఫుడ్ తినాలన్నాడు. ఈడు నన్ను డైరెక్ట్గా పిలవకుండా ఈడిగా చెప్పేసాడు తీసుకొచ్చేసామని. సో మేమిద్దరు వచ్చేసాం. అట్లా నాకు తెలిసిన ప్లేస్ వచ్చేసి మన నెల్లూరులో ఇది ఒకటే. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ నేను కూడా ఎప్పుడు తినలేదు, జస్ట్ తెలుసు అంతే. సో ఇక్కడున్న ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొంచెం మనం ఒక 3 ఫ్రెండ్స్ బయటికి వెళ్తే ఏం చేస్తారనేది ఈ వ్లాగ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎక్స్ప్లెయిన్ కాదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వీడప్పుడే BBC రేంజ్లో ఎంచుకుంటున్నాడు. చేసేదేముందిరా. ఓకే, ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్లారే వాంగ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మేము పార్క్లో నుంచి బయటకు వస్తున్నాం. ఫస్ట్ పార్క్లోకి వచ్చి దబ్బి, ఎందుకంటే ఏ ఫుడ్ తినాలి ముందు డిస్కస్ చేసుకొని తర్వాత ఏం తిందాం. చిట్టీలు వేసావా? చిట్టీలో పల్లీలు వచ్చింది. ఓకే, ఏరా మస్తాను. ఫస్ట్ ఏం తీసుకున్నావురా? నేను అసలు పల్లీలు అసలు ఎలా ఉంటే కూడా తెలియదు. ఈడు అమెరికా నుంచి ఇప్పుడే దిగాడు, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని వచ్చాము. పల్లీలు అంటే తెలియదు నాకు, నిజంగా సీరియస్గా తెలియదు. నేను అసలు స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాను, జంక్ ఫుడ్స్. అన్న స్ట్రీట్ ఫుడ్స్ ఏం తినకుండానే ఇట్లా ఉన్నాడు. అన్నంత హై మెయింటెనెన్స్. అన్న లుక్స్ చూడు, ఒక రేంజ్లో ఉన్నాయి, హైప్లో ఉన్నాడు అన్న. సో ఇక్కడ చూడండి ఏ రేంజ్లో ఉన్నాయి ఫుడ్ స్టాల్స్. ఏముంది ఏ రేంజ్ అనుకోకుండా అటు సైడ్ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, సో అన్నకి పల్లీలు అంటే ఏందో తెలియదంట. సో ఫస్ట్ ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకున్నాం. పల్లీలు గ్రౌండ్ నట్స్ రా. తెలుసురా నాకు అది. గ్రౌండ్ నట్స్ పల్లీలు అంటారు. తెలియదంట పల్లీలు అంటే ఏందో తెలియదంట. ఫస్ట్ బజ్జీ ఆర్డర్ ఇచ్చాం. ఏరా బజ్జీ నీకు ఇష్టమేనా? కోసేస్తా కోసి రేపు మనవాడు ఎవరైనా అమ్మాయి జోలికి వెళ్ళినా సీక్రెట్గా లవన్ మెయింటైన్ చేస్తున్నా అన్న. నేను కాదు అది, అన్నకి లేదు. ఈ అన్నకి హాయ్ హలో బ్లాక్. సో
సో ఫస్ట్ బజ్జీలు అయితే ట్రై చేయబోతున్నాం మా వాళ్ళు. మనం కూడా తిన్నాం ఈరోజు ఫుల్గా. ఎట్లా ఉందా? సూపర్ సూపర్. ఎలా ఉందా? బాగుందని మాకు తెలుసు, కొత్తగా చెప్పాలరా రివ్యూ. బాగుందనా? నిజం బాగుంది. చెప్పురా బాగుందనా అంటే నువ్వు చెప్పరా మస్తాన్. సో నైస్గా మచ్చి ఇప్పుడు ఒక చికెన్ రోల్ ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా ఏమో చికెన్ రోల్ అది చాలరా. హైజీన్ కావాలంట. లేదు నేను చెప్తాను, ఆ స్ట్రీట్ ఫుడ్స్ అంటే అసలు సీరియస్గా నాకు అసలు ఇష్టం లేదు. ఓకే, ఇంకా మనం ఎక్కడైనా హోటల్ ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా చూసింది మా రేంజ్. ఓకే 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 నేను ఉన్నా నేను చెప్పు. ఇది మా రేంజ్. ఇప్పుడు వెళ్తాం నెక్స్ట్ ప్లేస్, అది అన్న రేంజ్. అవును అంతే కదన్నా. బాయ్ రేంజ్ అందరు కామెంట్స్ లో బాయ్ అని పెట్టారు. మస్తాన్ బాయ్. ఓకే చికెన్ రోల్ తినలేదా? అసలు నేను స్ట్రీట్ ఫుడ్ తిన్నాను, మీకోసం తింటున్నాను. ఊరి సరేరా, ఇందాక నుంచి నాకు చెప్పు చంపేస్తున్నావు. మీరు అడుగుతున్నారా? ఓకే రా, సరే ఏరా హ్యారీస్ అట్లా పెట్టావు మొహం. మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. వాట్ అన్న ఇంకేం చెప్తాను ఎందుకు అన్న యాక్షన్ బాగా మీకు నచ్చినట్టయితే బాయ్ అని కామెంట్ చేయండి. ఏరా మస్తాన్, మంచిగా చికెన్ రోలు ఈ యొక్క వాంచి పని అవుదాం ఇద్దరా. మీ అక్క ఎంజాయ్ పండు. మయోనీస్ చేశాడు కదా. వేసాడు రా. ఓకే మయోనీస్ అని. రే మస్తు టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ టైం తింటున్నావు కదా, కొంచెం వెనక్కి వెళ్ళు, ఫ్రేమ్లో కనిపించలా. ఫస్ట్ టైం బాగుందా? సీరియస్గా ఇప్పుడు జోక్గా చెప్పు. ఏం బాగుంటుంది అని ఒకటే తీసుకున్నాను. ఇంత బాగుంటుందని చెప్తే అసలు ఆ ఫుడ్ తినేస్తున్నాను. బాగుండేది ఎప్పుడు లిమిట్గా తీసుకోవాలరా, గుర్తెచ్చుకో. అది ఫుడ్ అయినా ఇంకేదైనా. అవునులే. నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. ఓకే గాయ్స్, మనం నెక్స్ట్ ఇంకో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇవి కాకుండా ఇంకొంచెం టేస్ట్గా ఇంకా వేరేవి ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనోడు ఏం చెప్పాడంటే నూడిల్స్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఏంటంటే ఎక్కడ ఎవరు చెప్పిందా? బాయ్ చెప్పాడు. ఓకే, బాయ్కి మంచిగా బాగా ఇష్టమైన ఒక పాయింట్ ఉందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈరోజు వెళ్ళి అక్కడ చూద్దాం. ఫస్ట్ అది కాదు, ఫస్ట్ ఆడికి ఇంకా ఆడగా స్ట్రీట్ ఫుడ్ తిందాం అన్నది. ఇంకెక్కడ స్ట్రీట్ ఫుడ్ నేను చెప్పింది. స్ట్రీట్ ఫుడ్ వద్దురా, ఏదైనా వెళ్దాం. నేను చెప్తా. సరే నెక్స్ట్ ఇంకో ఫుడ్ ప్లేస్లో కలుసుకుందాం. చలో. ఇంత దూరం తీసుకొచ్చావా ఇక్కడ ఫుడ్ తినడం కోసమా? సర్లేరా, సరే ముందు ఇక్కడ ఫుడ్ ఆ నూడిల్స్ ఏదో అన్నావు కదా, టేస్ట్ చూద్దాం. పద. ఏమమ్మా నువ్వు రావా? రా, దిగు. పార్క్ ఆల్రెడీ చేసిందమ్మా. రారా. వీడు ఓవర్ యాక్షన్లు మీకు షో కొట్టడానికి పార్కింగ్ గిరికింగ్ అని పెడుతున్నాడు. షో కొట్టాలి మళ్ళా. సర్లేరా, దొరికింది అంత సంతోషపడాలి. మొన్న కదా మామిడికాయలు కథ చెప్పానా. పా టేస్ట్ చేయరా, ఎలా ఉందో చెప్పరా.
ఇదే బాగుంది చాలా రాదమ్మ. కరెక్ట్గా పొదలకూరు రోడ్లో 6th స్ట్రీట్ లేక్ వ్యూ కాలనీ అని దగ్గరకు వచ్చేసింది. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది, మంచి హైజీనిక్గా మంచి అంబియన్స్తో బాగుంది ఫుడ్. చలో పెయిడ్ ప్రమోషన్ కాదండి, పెయిడ్ ప్రమోషన్ లాంటివి మేము ఇంకా చేసే అంత రేంజ్కి లేదు, మాకు సినిమా లేదు. నెక్స్ట్ ఫుడ్కి వెళ్తాం. జస్ట్ మా సబ్స్క్రైబర్స్ కోసం అలా ద బెస్ట్ ఫుడ్ అనిపిస్తే చెప్పాం అంతే, మాకు ది బెస్ట్ అనిపిస్తేనే చెప్తాం. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తొంగి చూసేయాలంటే. డైలాగ్ ఏంటంటే దాన్ని నాకు గుర్తొస్తుందా, ఏం మాట్లాడుతున్నావురా? ఇలా రోజు ఇలా చిల్ల వాళ్ళు రమ్మచ్చి హరీష్. అవునరా నాయన, అప్పుడప్పుడు కెరీర్ గురించి అవసరం లేదు. ఏమైనా దింపేసి మంచి పని చేసారా? అవునరా. ఏమైనా ఈ కెమెరా చాలా బాగుంది కదా, ఏమైనా 35,000 ఫోన్ కదా, ఈ మాత్రం రాకపోతే ఎట్రా? ఏం ఆపేస్తుంది. దిగురా, పానీరా, దిగురా, పానీరా, దిగు. మీరు ఆడికైనా వెళ్ళండి రా సార్, బండకి వెళ్ళాలరా, బండకి ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో అయిపోయింది. సరేలే. A few minutes later. సో ఇప్పుడు మనం వచ్చేసిన ప్లేస్ ఏంటంటే అగైన్ లస్సీ షాపు. సో ఇది ఇంకో బ్రాంచ్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేద్దాం. సో ఇక్కడతో ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది ఎండ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎవరా అంటే ఇప్పటికే చాలా ఫుల్ అయిపోయింది. మళ్ళీ మస్తాన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బిర్యానీ చేసిన వాళ్ళమ్మ తినాలి. అనవసరంగా చేయించేసాడు వీడు. సర్లే లైట్గా తిన్నాం. చలో బిల్ వచ్చేసి 320. 2 న్యూటెల్లా కిట్ క్యాట్ షేక్, ఒక మ్యాంగో ఆల్ఫా సోనా. ఏంది ఇది? వాడికి కూడా తెలియదు. సో ఇప్పటికే ఫుడ్ చాలా దొబ్బు తిన్నాము. నాకైతే అసలుకి తినడానికి అంత ఖాళీ లేదు. ఏదో మీకు స్ట్రీట్ ఫుడ్ సంథింగ్ ఫుడ్ చూపిద్దామని ఫిక్స్ అయ్యి ఏదో ఇంత దాకా వాగుతా వచ్చేసాము. ఇప్పుడు కానీ ఇంటికి కానీ వెళ్తే మస్తాన్ వాళ్ళ అమ్మ తుప్పు కొట్టేస్తుంది. అయిపోయింది, నా బతికి అయిపోయింది. నేను వీడు అనవసరంగా మాకు నేను చెప్పా, అరే ఇలాంటి ఫుడ్ అంటే నా వల్ల అవ్వదని. ఇది తినాలి, అది తినాలి, అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అవుట్ఫిట్స్ బాగా సూపర్. ఇంకా ఆ విషయం తెలుసు ఆల్రెడీ మీరు ప్రతి ఒక్కరు నాన్ చేస్తారు కాబట్టి. డబ్బులు కావాలా, ఏమైనా కావాలా, ఇంకేమైనా కావాలా, బండి ఇంకేమైనా కావాలా? కావాలి. ఏం కావాలా? అనవసరంగా వచ్చావరా ఇది తీసుకోవాలి. అదే వేస్ట్ రా. నీట్గా స్పైసెస్ తిని చల్లగా దాదులు సూపర్. చాక్లెట్ అనేది చాలా ఇష్టం. ర్యామ్ ఏ వేసాడు? క్రికెట్ వేసాడు. ఓకే. A few minutes later. మనం ఏం తీసుకున్నా ఏం చేసినా యూనిక్గా ఉంటుంది. మామూలుగా మ్యాంగో అంటే ఇష్టం. ఏంది మ్యాంగో అంటే ఇష్టం? అది మ్యాంగోనే కదా. డిఫరెంట్ గా తాగుతావా? మనం తాగే డిఫరెంట్ కదా. ఇంకా దాని ఏం చేస్తాం ఇంకేమైనా. దీని పేరేం పేర్రా? హ్యారీస్ పేరా? ఆర్డర్ ఇచ్చింది నీడే మర్చిపోయాడు. ఓకే దాని స్పెల్లింగ్ చెప్పు. వద్దులే, చాలే చాలే. టేస్ట్ ఎలా ఉందిరా హ్యారీస్? బాగుందా భర్త?
much later. మనం అప్పుడప్పుడు కెరీర్ గురించి ఆలోచిద్దాం. ఎందుకు పోతున్నా కెరీర్ అంటావు? ఇప్పుడు చూసినా కెరీర్ మాట్లాడతావు ఇంద్రా. సక్సెస్ అవుతాం కదా మనం, ఎందుకు కెరీర్? సక్సెస్ ఎట్లా ఏం పని చేయకుండా మనం ముగ్గురు ఉన్నాం కదా, ఉంటే ఎట్లా అవుతావరా? ఉన్న వాటితో సంతోషంగా ఉంటే అవుతావరా సక్సెస్. అది 24 గంటలు సక్సెస్ అవ్వాలంటే అవ్వదు. నేను ఫస్ట్ చెప్పాను రా, నేను థర్డ్ క్లాసే చెప్పాను వీళ్ళు లేకపోతే మనం బాగుపడతారా? చాలా వెళ్ళిపోతాం బాగా మనం. అమ్మాయితే నీకు సంబంధం వద్దు, అమ్మాయి వద్దు మనకి. నాకు అమ్మాయి కావాలి, నేను వద్దా? రే చిట్టి లేదా అమ్మాయి కావాలంటే అది చిట్టి లేదా మన పేర్లు అమ్మాయి పేరు చిట్టీలు కూడా రాస్తాను. నేను చిట్టి లెక్క వస్తున్నాడు ఎవడు? నేను కల్లైలా కసలా తెచ్చాము, తిన్నాము, ఇప్పుడు బిర్యానీ తినాలి. లైలా ఏం బాగుంటది? వాడు హీరో, వాడు మొహం మస్తాను. ఆ రోజు ఏమన్నాడు నీకు కాలేజీలో? నువ్వు బండికి సరే సరే మచ్చి వెళ్ళేస్తాం అయితే. సర్రా అయితే ఓకే. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? మనకున్న స్మైల్ని కొంచెం బ్రైట్గా, ఉన్న కాంప్లికేటెడ్ లైఫ్ని కొంచెం సింపుల్గా మార్చేవారే బెస్ట్ ఫ్రెండ్. అలాంటి వారు నాకు ఇద్దరు దొరికారు. మన కోసం మనమేలే ఏ రోజుకైనా వాడిపోనిదే, వీడిపోనిదొకటేలే. మన కోసం మనమేలే ఏ రోజుకైనా వాడిపోనిదే. ఈ మాటే